ఇట్లా అంటే హిందువులు గొప్పవారని ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేయాలి, ముస్లింల ఆచార వ్యవహారాలు జీవన విధానం తప్పు అనేలా దుష్ప్రచారం చేయాలి. సెకండ్ ఏం చేయాలి, ముస్లిమ్స్ అంటే దుర్మార్గులు, దేవుడు వాళ్ళని శూద్రులు అంటే దుర్మార్గులు, ఇట్లా ఇట్లా పొద్దుగాలేస్తే ముస్లింల మీద వాళ్ళు తుమ్మినా తప్పే దగ్గినా తప్పే అన్నట్టు క్రియేట్ చేయాలి. ముస్లింల మీద ద్వేషాన్ని నింపాలి. ముస్లింలు అంటే హిందువులు అసహించుకునేలా చేయాలి. తర్వాత హిందువుల మీద దాడి చేసి ముస్లింలు చేశారని దుష్ప్రచారం చేయాలి. ఇది ఎన్నో ఉన్నాయి, ఎగ్జాంపుల్ కూడా చూపెడతా. అప్పుడు హిందువులకు ముస్లింల మీద కోపం వస్తుంది. అర్థమైందా? అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుంది. బ్రిటిష్ వాడు అదే చేసిండు. అందరు కలిసిమెలిసి ఉండి నా మీద వ్యతిరేకత చేస్తే నేను ఈ దేశంలో ఒక్కరోజు ఉండలేను. కాబట్టి ఎవరినో ఒకరు నాకు దోస్తు చేసుకోవాలంటే వానికి చిన్న చిన్న పాలసీస్ వానికి నచ్చినవి ఫేవర్గా చేస్తూ ఈ యొక్క వాడిని వాళ్ళ దిక్కు తిప్పుకోవడం, అంటే నీ మధ్య అన్నదమ్ముల మధ్యలో ఈ యొక్క చిచ్చు పెట్టడం. బ్రిటిష్ వాడు విభజించి పాలించు, చాణక్యుడు విభజించి పాలించు. ఇప్పుడు ఈ యొక్క బ్రిటిష్ వాడి బూట్లు నాకినటువంటి బ్రిటిష్ వాడు భారతదేశంలో ఇన్ని వందల సంవత్సరాల దోసుకోవడానికి కారణమైనటువంటి బ్రిటిష్ వాడితో కలిసి దోసుకున్నటువంటి ఈ బ్రాహ్మణుడైనటువంటి ఆర్య బ్రాహ్మణుడైనటువంటి ఈ బ్రిటిష్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు అదే విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ యొక్క వారసులని ఈ యొక్క బీజేపీ బ్రాహ్మణులని ఇక్కడ వదిలేసిపోయారు అన్నట్టు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ రక్తం వీళ్ళ రక్తం ఒకటే ఉంది కదా. వాళ్ళు ఆ యొక్క యురేషియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాడు కూడా వాడు గొప్ప అని ఫీల్ అయ్యేటోడు కదా. అన్ని నిర్ణయం చేసే పొజిషన్లో వాళ్ళే ఉండేవారు కదా. సో వీడు ఆర్యుడు, వాడు ఆర్యుడు అన్నట్టు. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుంది. ప్రతి సంఘటనను హిందూ ముస్లింగా చిత్రీకరించాలి. ఇంటర్ రైతులారా. సో తర్వాత హిందువులకు ముస్లింల వల్ల అభద్రతాభావం మరియు అనేక నష్టాలు అనేలా దుష్ప్రచారం చేయాలి. తర్వాత మరి హిందువులకు రక్షణ ఎలా? మరి ఇప్పుడు అభద్రతాభావం వచ్చింది. ముస్లింలు 10% ఉన్న ముస్లింస్ 800 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. 400 సంవత్సరాలు యూరోపియన్లు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. 63 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. హిందువుల కోసమే అవతరించిన అని చెప్పుకునే మోడీ, బీజేపీ వాళ్ళు, భారత ఆర్మీ, భారత పోలీసు, యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్, పారామిలిటరీ దళాలు ఇంతమంది ఉండంగా హిందువులకు ఎట్లా థ్రెట్ వచ్చారా? 84% ఉన్న హిందువులకి వాడు నిజంగా కన్వర్ట్ చేస్తే 84% హిందువులు ఎట్లుంటారా భారతదేశంలో? అంటే వాళ్ళు చేయలేరు, చేస్తే బతకలేరు. ప్లస్ వాళ్ళు ఇస్లాంని హార్డ్ కోర్గా ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు సచ్చినా చేయరు. వాళ్ళు చాలా మనకంటే ఎక్కువ రోజుకు 25 సార్లు నమాజ్ చేస్తారు. రోజుకి ప్రతి మాటకు ముందు ఈ మాటకు వెనకాల అల్లా పేరు గుర్తు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు మనకంటే ఎక్కువ డిసిప్లిన్గా బతుకుతారు. కాబట్టి వాళ్ళు చేసే అవకాశమే లేదు. అర్థమైందా? వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టి వాళ్ళని బతకరాకుండా చేసి వాళ్ళ అమ్మని చంపేసి వాళ్ళ ఇల్లు గుంజుకొని వాళ్ళ శల్యం చేస్తే మనం కొట్టినోని కొట్టాలి ఆత్మరక్షణ కోసం అని అది కామన్, ఎవరైనా చేస్తారు. సో నువ్వు 1000 కొట్టినవి చూపెట్టవు. నువ్వు 1000 కొడితే వాళ్ళు తిరిగి ఒకటి కొడితే ముస్లింలు హిందువులను కొడుతారని ప్రచారం. అర్థమైందా? మన అబ్దుల్లా ఖత్రా అని చెప్పి అబ్దుల్లా అని ఒక ఆర్టికల్ కూడా రాసిండు ఆయన. ఎవరు మన వీడియో కూడా చేసిండు, ఎవరు మన యొక్క ధ్రువరాతి. సో అందులో ముస్లింలు యొక్క 100 నేరాలు జరిగితే అలా ఒక 4-5 యొక్క ముస్లింలు హిందువులను కొట్టినవి ఉన్నాయి. అంటే వాళ్ళు కావాలని కొట్టలేదు, వాళ్ళు ప్రేమించుకోవడము అట్లాంటి ఏదైనా అయినప్పుడు వాళ్ళ మధ్యలో ఘర్షణలు అయినప్పుడు 100 ఇన్సిడెంట్ జరిగితే ఒక 3-4 అయినాయి. ఆ 3-4 మాత్రమే హైలైట్ చేసి పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాసి పెడతారు. మిగిలిన 96 మళ్ళీ హిందువులు ముస్లింలే కొట్టినాయి, హిందువులు కొట్టుకున్నాయి, ఇవేమి చూపెట్టరు. అంటే పొద్దుగాల లేస్తే ముస్లిమ్స్ అంటే చెడ్డోళ్ళు అన్న భావాన్ని క్రియేట్ చేయాలి. ఆ మీడియాని కంట్రోల్లో పెట్టుకుంటావు. మీడియాలో చెప్పేటోళ్ళు బ్రాహ్మణులే ఉంటారు. వాడిని ఎవరైతే ఓనర్లు ఉంటారో వాళ్ళు కూడా బ్రాహ్మణులు ఉంటారు. లేకపోతే ఆ యొక్క పెట్టుబడిదారుని నీకు చేలబెట్టుకుంటావు, ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావు. సో ప్రతి అభద్రతా భావాన్ని క్రియేట్ మరి హిందువులకు రక్షణ ఎలా, ముస్లింల నుంచి అనేలా ఆలోచింపజేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని దుష్ప్రచారం చేయాలి. ప్రతిదీ కాంగ్రెస్ ముస్లింలకే చేసింది, హిందువులకు ఏమి నష్టం చేసింది అన్న భావాన్ని క్రియేట్ చేయాలి. కాంగ్రెస్ వాడు ఏది కట్టినా అది అందరి కోసం చేసిండు. అర్థమైందా?
సో అందరి కోసం చేసినప్పుడు భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏది చేసినా ఎక్కువ శాతం హిందువులకే మంచి జరుగుతుంది. కాంగ్రెస్ వాడు కట్టిన ఐఐటీలో చదువుకుంటున్న వాళ్ళు కానీ పనిచేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ శాతం హిందువులే. కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది హిందువులే. కాంగ్రెస్ వాడు కట్టిన ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది హిందువులే. మరి కాంగ్రెస్ ఏడా ముస్లింలకు ఫేవర్ చేసింది? కాంగ్రెస్ వాడు ఇచ్చిన రిజర్వేషన్లలో 90% ఎక్కువ అనుభవిస్తుంది హిందువులే. ఎక్కడ చేసింది ముస్లింలకు ఫేవర్? ప్లస్ కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. అర్థమైందా? ఆ యొక్క మేధావుల కమిటీలు వేసి వాళ్ళు ఏది మేధావుల కమిటీ ప్రకారం ఎవరైతే యొక్క ఇది బిలో పావర్టీ లైన్ అనగబడ్డవారు అణిచివేయబడ్డవారు ఎవరైతే ఉన్నారో ఆ మేధావుల కమిటీ ఆధారంగా వాళ్ళు ఈ కులాలకు మతాలకు అతీతంగా ఈ అన్ని సామాజిక వర్గాల్లో బిలో ఆ యొక్క ఎవరైతే అణిచివేయబడ్డ వాళ్ళలో వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, వీళ్ళకి కూడా సరైన అవకాశం ఇవ్వాలి. వీళ్ళు ఎందుకంటే అన్ని రకాలుగా వెనుకబడ్డవారు కాబట్టి వాళ్ళని ఈ యొక్క స్థాయికి తేవాలంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా కులాలకు మతాలకు అతీతంగా అందులో ఎవరైతే ఉన్నారో ఆ మేధావులు ఇచ్చిన దాన్ని బట్టి అందరికీ సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలా యొక్క ఏది వాళ్ళు చెప్పిన ముస్లింలందరికీ అలా రిజర్వేషన్ ఇవ్వలే. ముస్లింలలో అత్యంత వెనుకబడి మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి దూదేకులు అట్లా కొన్ని ఉన్నారు అందులో కూడా. సో వాళ్ళకు మాత్రమే బీసీఈ కేటగిరీ కింద 4% ఇచ్చారు. ఆ 4% బీసీలో తీసుకోలేదే, ఎస్సీలో తీసుకోలేదే, ఎస్సీలో తీసుకోలేదే. నువ్వు యొక్క 50 మనం యొక్క బీసీలకు సమన్యాయం చేయమంటే ఈ యొక్క ఏది క్యాప్ ఉంది అన్నాడు. 50% క్యాప్ కంటే ఎక్కువ చేయరాదని ఆ బ్రాహ్మణుడు తీర్పిచ్చిండు. మరి మొన్న ఈడబ్ల్యూఎస్ కింద బాపనోళ్ళకి 10% ఎట్లా ఇచ్చినావు? క్యాప్ లేదా అప్పుడు? అంటే నీ బాపనోళ్ళకి అవసరం ఉంటే 3% ఉన్న బాపనోళ్ళకి 10% ఇచ్చినావు. నువ్వు రిజర్వేషన్ సిస్టమ్ మార్చుకుంటావు. కానీ వాళ్ళ అందరికీ సమన్యాయం చేసే దిశలో ఆ రిపోర్ట్ ఆధారంగా ఏది ఆ ముస్లింలలో కూడా వెనుకబడ్డ వారికి మాత్రమే 4% రిజర్వేషన్ ఇస్తే హిందువులకు ఏం నాశనం చేసినాం? దాని మీద దుష్ప్రచారం కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని. వక్ఫ్ బోర్డు అనేది ఈ బాపనోళ్ళకి ఎట్లయితే భూములు ఇచ్చిండ్రో రాజులు, ఓకే, అట్లనే ఈ యొక్క భూస్వాములకు ఎట్లయితే భూములు ఇచ్చిండ్రో జాగీర్దారులకి, ఈ యొక్క దేశ్ముఖ్లకి, అట్లా దొరలకి. సో అట్లనే ముస్లింలు వాళ్ళు పాకిస్తాన్కి పోయినప్పుడు కానీ లేకపోతే చనిపోయినప్పుడు కానీ ఏ కారణం చేత ముస్లింలు వాళ్ళు ధనవంత ముస్లింలు కానీ పేద ముస్లింలు కానీ వాళ్ళు ఏ కారణం చేత వాళ్ళు అంటే వాళ్ళు ఆ యొక్క భూమికి వాళ్ళు దానం చేయాలనుకున్నాయి కానీ వాళ్ళు ఈ బోర్డుకి ఇచ్చారు. ముస్లింల యొక్క ఈ ప్రయోజనాల కోసం దాన్ని వాడమని ఇచ్చారు, దానం చేశారు. దానం చేసినప్పుడు ఎవడు వాటిని అక్యుపై చేయకుండా ఎంక్రోచ్మెంట్ చేయకుండా వాటిని కాపాడడానికి వాళ్ళు ఒక బోర్డు ఏర్పాటు చేసుకున్నారు, వక్ఫ్ బోర్డు అని. అలా ఎవడు ఏం తప్పు ఉన్నది అలా చెప్పండి. ఇప్పుడు తిరుపతికి ఎవరైనా దానం చేస్తే టీటీడీ బోర్డు అని లేదా? మరి టీటీడీ బోర్డు తిరుపతి ఆస్తులను కాపాడతలేదా? తిరుపతి సంపదను కాపాడతలేదా? సిమిలర్లీ ఆ ముస్లింలు ఎవరైనా దానం చేసినవి ఉంటే వాటిని కాపాడుతుంది, ముస్లింల ప్రయోజనాలకి వాటిని వాళ్ళ చదివించడానికో వాళ్ళ మదర్సాలకో వాడే ప్రయత్నం చేస్తున్నది. అలా వక్ఫ్ ఈ కాంగ్రెస్ ఏం చేసింది? అందులో ఏం ఫేవర్ చేసింది ముస్లింలకి? ఎక్కడి జాగాను తీసుకొని ఇచ్చిందా వక్ఫ్ బోర్డుకి?